సినిమాల మధ్య గ్యాప్ వస్తుంది. కానీ వస్తున్నారు. కానీ హిట్ కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంప్లిమెంటే కదా. డౌట్ వచ్చింది నాకు. సో నాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నాకు 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయింది. భూతద్దం భాస్కర్ నారాయణ రిలీజ్ అయింది మార్చ్లో, ఇంకా 25 డేస్లో ప్రసన్నవదం రిలీజ్ అయింది. సో నాకు ఇలానే వస్తుంది అన్ని ప్రాజెక్ట్స్, 6 months నో రిలీజ్ అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్. బట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్. బట్ రిలీజ్ డేట్ మన చేతిలో లేదు. షూటింగ్ సమయంలో ఫన్నీ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు? షూటింగ్ మూమెంట్స్లోనా, ఈ మూవీ 5 మినార్తో రాజ్తో నాకు చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ర్యాగ్ చేస్తూనే ఉంటాను. రీసెంట్గా కూడా వాట్ ఎవర్ ఐ డోంట్ టేక్ థింగ్స్ సీరియస్ అబౌట్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఐ ర్యాగ్ హిమ్ సో మచ్. సో ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవెన్ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా వీఆర్ ర్యాగింగ్ ఈచ్ అదర్ అండ్ లాఫింగ్. ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ వాస్ త్రూ అవుట్ ఫన్ ఫర్ మీ. ఏ సీన్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు? అంత అలా ఏం సీన్ లేదు ఈ మూవీలో దట్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. నాకు జస్ట్ ప్రసన్నవదనంలోనే కొంచెం ఎక్సైటింగ్గా ప్రాబ్లమ్స్ లాగా ఈ సీన్స్ చేయాలంటే కొంచెం ప్రిపేర్ చేయాలి అని ఉంది. కానీ ఇది చాలా న్యాచురల్ ఫన్ క్యారెక్టర్ కదా, అంతా ఏం లేదు. మీకంటూ డ్రీమ్ రోల్ ఏది ఉంది? యాక్షన్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, అది నాకు డ్రీమ్ రోల్ ఇప్పుడు ఈ ఫేజ్లో. వారణాసి మూవీ గ్లింప్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అబ్బా, క్రేజీ. మనం యాక్చువల్లీ ప్రమోషన్లో ఉన్న టైంలో రాజ్ ఇస్ పెద్ద ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, నేను కూడా. మనం ప్రమోషన్ మధ్యలో లైవ్కి వెయిట్ చేస్తున్నాము, ఏమైంది ఇప్పుడు డిలే అయింది కదా కొంచెం. సో వీఆర్ సో వెయిటింగ్ ఫర్ ఇట్ సో మచ్. మధ్యలో చూస్తూనే ఉన్నా అండ్ వీ వాచ్ ఇట్ టుగెదర్. అమేజింగ్, వర్డ్సే లేదు. అన్ని ఇంట్రొడక్షన్స్ కూడా, ప్రియాంక చోప్రా గారిది ఇంట్రొడక్షన్ కూడా చాలా మంచిగా చేశారు. అండ్ మహేష్ బాబు ఎంట్రీ అబ్బా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈజ్ లుకింగ్ సో గుడ్, సో యంగ్ అండ్ లైక్ బిగ్ ఫ్యాన్. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు? ఇప్పుడు 3 రోజెస్ ఉంది రిలీజ్ కోసం. ఇంకా షూటింగ్ జరుగుతుంది కానీ ఇప్పుడు ఐ కాంట్ టెల్ దాట్ ప్రాజెక్ట్. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ 5 మినార్ రిజల్ట్స్ అండ్ 3 రోజెస్ ప్రమోషన్స్ అండ్ రిలీజ్. మహేష్ బాబు సినిమా 29th రిలీజ్ అవుతుంది బిజినెస్ మ్యాన్. ఆ మూవీకి వెళ్తున్నారు? ఖచ్చితంగా వెళ్తా. నాకు చాలా పెద్ద ఫ్యాన్, ఖచ్చితంగా వెళ్తా. ఎందుకంటే థియేటర్కి మిస్ అయ్యాను కదా, ఆ టైం నేను హైదరాబాద్ రాలేదు. ఆ టైం తెలుగు కూడా అస్సలు రాదు నాకు. హిందీలోనే అన్ని మూవీస్ చూశాను చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు దొరికింది ఆ ఛాన్స్ థియేటర్కి వెళ్ళి చూడాలని, ఖచ్చితంగా వెళ్తా. అంటే మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు. ఏ మూవీ నుంచి మీరు? చాలా మూవీస్ ఉన్నాయి కానీ నేను చిన్నప్పటి నుంచి చూశాను హిందీలోనే. కానీ ఇప్పుడు ఈ కుర్చీని మడతపెట్టి సాంగ్లో ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో డాన్స్ చేశారు, కొంచెం మాస్గా చేశారు. సో అక్కడ ఫ్యాన్ అయిపోయాను. ఇంకా హాలీవుడ్ స్థాయికి వెళ్తున్నాడు కదా ఇప్పుడు మహేష్ బాబు. హాలీవుడ్కి వెళ్తున్నాడు కదా వారణాసి మూవీ. ఇక్కడ ఉండి he'll make fan base there, here, Bollywood, Hollywood. He will not go anywhere, but he will make fan base in all over the world.